జూమ్లో. నమస్తే దేవిప్రసాద్ గారు. నమస్కారం. అలాగే రియాజ్ గారు ఉన్నారు, తెలంగాణ గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్. నమస్తే రియాజ్ గారు. బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే. రైట్, గౌరీశంకర్ గారు చెప్పండి. సో కాసేపు క్రితం అన్నా హజారే కూడా అదే చెప్పారు. పార్టీ ఒక లక్ష్యంతో వచ్చింది, ఆ లక్ష్యాన్ని విస్మరించి కొంచెం పక్కదావ పట్టింది, దానికి ఆన్సర్ చెప్పారు జనం. అవినీతిలో కూరుకుపోయారు కేజ్రీవాల్. అవినీతిని అంతం చేస్తామని వచ్చిన పార్టీ ఈరోజు ఆ లక్ష్యంతో లేదు కనుకనే ప్రజలు ఓడించారంటున్నారు. మీరేం చెప్తారు? ఎన్నికల ఖచ్చితంగా అన్నా హజారే గారి మూమెంట్లో చాలా యాక్టివ్ రోల్ పోషించారు కేజ్రీవాల్ గారు. ఆ తర్వాత స్వచ్ఛమైన పరిపాలన తీసుకొస్తామని చెప్పేసి 2 టర్మ్స్ చేశారు. చాలా వరకు ఫస్ట్ టర్మ్ బాగానే జరిగింది. ఈ సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి చాలా ఆరోపణలు వచ్చినాయండి. వాళ్ళ ఉద్దేశం అయితే ఏముందో, ఆదర్శాలు ఏ విధంగా ప్రజలకు మంచి పరిపాలన సుపరిపాలన అందిస్తామని అన్నారు, అది మసకబారింది. ప్రత్యేకంగా చూసుకుంటే మనకు గత 2-3 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా వాళ్ళకి రకరకాల స్కామ్లో ఇరుకోవడం జరిగింది. అది లిక్కర్ స్కామ్ చాలా ఘోరమైన విషయం. ముఖ్యమంత్రిగా ఉండగానే మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారే. అలాగే మనీష్ సిసోడియా గారు కూడా దాదాపు 1.5 ఇయర్ దాకా జైల్లో ఉన్నారు. అలాగే వాళ్ళ సంజయ్ సింగ్ వాళ్ళ ఎంపీ గారు కూడా అరెస్ట్ కావడం జరిగింది. సో అది చాలా మసకబడింది. అదేవిధంగా రీసెంట్గా వాళ్ళు ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీల్లో మెయిన్ ఏంటంటే మంచినీరు కావాలి. వాళ్ళు స్కూల్స్ హాస్పిటల్స్ పెడతామని చెప్పారు, కానీ ప్రభుత్వ స్కూల్స్ని బాగానే చేశారు. అదేవిధంగా హాస్పిటల్స్ బస్తీలో హాస్పిటల్స్ కూడా పెట్టారు. కానీ మంచినీరు చాలా బేసిక్ నెసెసిటీ. ఈ మన రోజు మార్చి రోజే ఢిల్లీలో వస్తున్నాయి. దాదాపు మన దేశంలో చూసుకుంటే బిగ్గెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ మన క్యాపిటల్ వచ్చేసి 3 కోట్ల దాకా జనాభా ఉన్నారు. వాళ్ళకి మంచినీరు సరిగ్గా దొరకట్లేదు, పెద్ద సమస్య. అదేవిధంగా డ్రైనేజ్ పెద్ద సమస్య ఉంది, అది పరిష్కారం చేయలేపారు. అదేవిధంగా ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే, మన ఢిల్లీని రాజధానిగా ఉండటానికి అవకాశం లేదేమో, అర్హత లేదేమో అనే విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే భయంకరమైనటువంటి పొల్యూషన్. ఆఫీసులు మూసేయాల్సి వస్తుంది, స్కూల్స్ మూసేయాల్సి వస్తుంది, విమానాలు రద్దు చేయాల్సి వస్తుంది. అంత భయంకరంగా ఉంది. ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. అదేవిధంగా యమునా నది కూడా చాలా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. సో వీటిలోంచి పోయి పక్కదారి పట్టేసి అనవసరంగా డైవర్ట్ అయిపోయి తర్వాత అదేవిధంగా సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కూడా సరిగా ఉండాలండి. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఎందుకంటే ఉండొచ్చు, ఒక్కొక్క ప్రతిపక్షంలో ఒక్కొక్క సెంట్రల్ ఒక పార్టీ ఉండొచ్చు, స్టేట్లో వేరే పార్టీ ఉండొచ్చు, కానీ మినిమం కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అది శత్రువులాగా ఒకరు వస్తే ఒకరు చూడకపోవటం, మాట్లాడకపోవటం, ప్రతిదీ కూడా పాలిటిక్స్ చేసుకుంటే అల్టిమేట్గా ఎంతవరకు వచ్చిందంటే ప్రాసిక్యూషన్ చేస్తానికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ ఇవ్వడానికి వచ్చింది. సో దాని ప్రభావం వల్ల ఈ మెయిన్ ప్రజల నమ్మకం కోల్పోయి దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. దాన్నే మన అన్నా హజారే గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆదర్శము ఏమైతే ఆదర్శం వచ్చారో ఆదర్శం అనేది వాళ్ళకు డిఫీట్ అయిపోయింది. పర్పస్ సరిగా సర్వ్ కాకుండా డిఫీట్ అయిపోయింది. అందువల్ల ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏర్పడింది. రైట్, దేవిప్రసాద్ గారు మీరు చెప్పండి.